జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. సరికొత్త అవతారంలో నారాయణ, జిఎంఆర్ గల్లపెట్టె దోపిడీకి స్కెచ్. తులసి మొక్కలో గంజాయి వాసన, సీమాంధ్ర జాతిపిత చిత్ర విచిత్రం. కటోరి బోర్లించబోతున్న బాబుగారు, కాగితం మేధావులతో సమాలోచనలు. వైసీపీ పార్టీకి వింత బాధ, గమ్యం తెలియక అయోమయం. కొంతమందికి ఏం చెప్పినా అర్థం కాదు. అట్లనే కటోరీలు ఎట్లా బోర్లేయాలో మీకు తెలుసా? ముందు నీకు తెలుసా అని అడిగారు కొంపదీసి. అది ఎట్లా బోర్లేయాలో నాకు కూడా తెలియదు. ఇక ఇద్దరికి తెలియదు కాబట్టి కటోరీలు బోర్లు ఇచ్చుళ్ళ ఒక ఎక్స్పర్ట్ సార్ ఉన్నాడంట. ఆయన తాని పోయి నేర్చుకుందాం పాండ్రి. సారు ఇదివరకే మస్తు బోర్లు ఇచ్చిండంట. జల్దీ రండ్రి. ఏమున్నదక్కో ముల్లే సదురుకున్న ఎల్లిపోతా ఉన్న ఈ ఊళ్ళో నాకింక ఏమున్నదక్కో. యువర్ అటెన్షన్ ప్లీజ్. తెలంగాణ నుంచి సీమాంధ్రకు వెళ్ళవలసిన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ నుంచి బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. ఏంది అర్థమైతలేదా? ఇక ఇప్పుడు చెప్తా చూడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో ప్లేటు ఫిరాయించేందుకు సిద్ధమైందట. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కుడికన్ను మూసి ఒక్క ఎడమ నేత్రంతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారని తెలుస్తున్నది. అంటే తెలంగాణకు మళ్ళా అడ్డం తలగాలని లోకనాయకుడు నిర్ణయం తీసుకున్నాడు అన్నట్టు. ఉట్టిగానే ప్లేట్ ఫిరాయిస్తే బాగుండదు, మీదికెళ్ళి జనం తిడతారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాన్ని అంతా ఒక్కతానికి తెచ్చి, మన రాష్ట్రంలో మేధావులు ఎవరు ఉన్నారనుకుంటుర్రా? అయ్యో లేరా. ఇప్పుడు మన తాన పొద్దుగాలనే పేపర్లు రావా, అందులో పేర్లు పెట్టుకొని నడమ పేజీలలో రాయరా వాళ్ళే అన్నట్టు మేధావులంతా. అందులో సీమాంధ్ర మేధావులను పిలిచి తెలంగాణ మీద మాట్లాడినట్టు చేసి వాళ్ళ సలహాతోని సమైక్యాంధ్ర అంటున్నా అని చెప్పబోతున్నాడని ఎరుకైతున్నది. పేపర్ మేధావులతోని ఒకరోజు, బొమ్మల మేధావులతోని ఇంకో రోజు మాట్లాడినట్టు చేసి కటోరి బోల్రిద్దామని తయారైందట. ఇదంతా ఎందుకు చెప్తున్నామని ఎవరన్నా అడుగుతారు కదా, వాళ్ళకి చెప్పేందుకే. ఇగో ఈ మేధావులతో మీటింగ్ పెట్టినా రాష్ట్రం విడిపోతే బాగుండదని అందరు చెప్పిండ్రు. పార్టీ ప్రయోజనం కంటే జాతి ప్రయోజనమే ముఖ్యమని తేలింది. అందుకే దుఃఖానికి ఇగో ఇంకో దిడ్డి పొడుస్తున్నా అని చెప్తాడట. ఇదన్నట్టు చంద్రన్న లేటెస్ట్ నిర్ణయం. తెలంగాణ మీద లొల్లి పుట్టినప్పుడు తెలంగాణ పాట, సీమాంధ్ర మీద లొల్లి పుట్టినప్పుడు సమైక్యాంధ్ర జాతి పాట. పూట పూటకు మాట మార్చుకుంటా పార్టీని రెండు ప్రాంతాలల్లో గట్టెక్కించే గట్టి ప్రయత్నమే ఇగో ఈసారి మాట కూడా. ఊకే నేను సమైక్యవాదిని, తెలంగాణకు ఎప్పటికి అడ్డమే తలుగుతా అని చెప్పుకుంటే అయిపోయేదానికి ఇన్ని చిత్ర విచిత్రాలు చేస్తున్నాడట బాబుగారు. అయినా సారు, మీరు సమైక్యవాది అన్న సంగతి యావత్ ప్రపంచానికి ఎరికే. మీదికెళ్ళి దానికోసం మేధావి వర్గం, దాని సామంతులంతా ఒక్కతాన చేరి సంప్రదింపులు చేసి మరీ సమైక్యమని ప్రకటించాల్సిన అవసరం ఉందంటవా అని అంటున్నారు జనం. విజయమ్మ చేసినట్టు చేసి తెలంగాణలో జెండా లేకుండా చేసుకొని సీమాంధ్రలో వాతుకుంటే అయిపోతుంది కదా అంటున్నారు తమ్ముళ్ళంతా. గాంధీ తాత మన్మణ్ణి చూసిండ్రా? మాకు బాగా గుర్తుపట్టు వస్తలేదబ్బా. మీరన్నా చూసి ఈయననైనా ఒక్కసారి గుర్తుపట్టుండ్రి. ఎందుకంటే ఏషాలన్నట్లనే ఉన్నాయి, నడవడిక కూడా గట్లనే కొడుతుంది. నిజమే అనుకున్నారు కానీ ఓ నేటి తరం గాంధీ లెక్క ఎలిగిపోతున్నాడు ఒక మనిషి. ఆయన ఎలుగుదనమే కాదు, ఆయన ఏషం కూడా చూడుండ్రి, నయా తరం తాత. సీమాంధ్ర జాతిపిత తులసిరెడ్డి గారు జాతినుద్దేశించి ప్రసంగించారు. పాలస్తీనా అనబడే హైదరాబాదులో సీమాంధ్ర ఉద్యోగుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్ఫ్ ఎక్సెల్తో ఉతికి ఐరన్ చేసిన తలతలలాడే తెల్లని తెలుపు రంగు వస్త్రాలతో తెల్లకోట సభా ప్రాంగణానికి విచ్చేసిన మాన్య తులసి గారు పాలస్తీనాను సీమాంధ్రలో కలపాలని సూచించారు. శాంతి కపోతం కంటే అందంగా ముస్తాబైన రెడ్డి గారు తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పడకుండా అంతర్గత యుద్ధాన్ని శాంతియుతంగా చేయాలని
సీమాంధ్ర వీర జవాన్లకు పిలుపునిచ్చారు. అందుకు దేశ రాజ్యాంగం ఏమైనా అడ్డు వచ్చే అవకాశం ఉంటే రాజ్యాంగాన్ని కూడా పక్కదారి పట్టించేలా భారతదేశంలో ఉన్న పాలస్తీనాపై దాడులు చేయాలన్నారు. పాలస్తీనాను తిరిగి హస్తగతం చేసుకొని సంపద దోపిడీ కార్యక్రమాన్ని మరింత విస్తరించాలని ప్రతిజ్ఞ చేయించారు. రాజకీయంగా నిరుద్యోగి అయిన తనకు మరొక మంచి పోస్టు వచ్చే వరకు పోరాటం ఆపకూడదని వీర ఉద్యోగ సైనికులను కోరారాయన. సమాజానికి హాని జరిగేటప్పుడు సమాజ శ్రేయస్సు అన్నిటికంటే ముఖ్యం. దానికోసం వచ్చేసేసి అవసరమైతే పార్టీ అభిప్రాయాలను మార్చుకోమని చెప్పాల్సినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఉంది. ఖచ్చితంగా వచ్చేసి భారత రాజ్యాంగాన్నే మార్చుకునేటప్పుడు పార్టీ విధానాలు కార్యక్రమాలు శిలాశాసనాలు ఏం కాదు, నిరీక్షణ వేదిక ఏర్పాటైంది. దాంట్లో ఇంకా కొన్ని ఎక్కువ మందిని సమీకరించి ఇంకా కొన్ని విభాగాలు ఏర్పాటు చేసి దీన్ని మరింత ఉధృతంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క సమైక్యవాదాన్ని ముందుకు తీసుకువేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఇదే తెల్లకోట నుంచి ప్రసంగించిన మరో సీమాంధ్ర సైనిక ఉన్నతాధికారి గడిచిన 60 ఏళ్లలో సీమాంధ్ర ప్రాంతం సాధించిన ఘన విజయాలను ఏకరువు పెట్టారు. తెలంగాణ ప్రాంతం వాళ్ళ హక్కులను కొల్లగొట్టిన తీరు ఉద్బోధించారు. 610 జీవోను సైతం ఎదిరించి తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన తీరు సీమాంధ్ర ఉద్యోగకారులు సాధించిన ఘన విజయంగా కొనియాడారు. అయితే 610 జీవో లాంటి చిన్న చిన్నవే కాకుండా ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగ నీళ్లు నిధులు కూడా మరిన్ని కొల్లగొట్టేందుకు సీమాంధ్ర నిరుద్యోగ యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ బకరా జనాన్ని మోసం చేయడం చాలా తేలిక అని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీమాంధ్ర ప్రధాన ఉద్యోగాధికారి అశోక్ బాబు వెల్లడించారు. ఈ ఉద్యమం సక్సెస్ అయిందని ఇంకా చాలా మంది గమనించాల. ఇట్స్ ఆల్రెడీ ఏ సక్సెస్ఫుల్ యాజిటేషన్. ఉద్యమానికి ఎప్పుడు స్ట్రాటజీ కావాలి. 42 రోజుల్లో మన ఆఫీసులో కూర్చున్నాం. ఇప్పుడు మనకి కౌంటర్ చెక్ ఉంది. మీరు హ్యాపీగా 10:30కి దిగిపోండి, 5 దాకా కూర్చోండి, ఎవ్వరూ మాట్లాడొద్దు. ఏదన్నా కొంచెం సింబాలిక్గా ఉండాలంటే తెల్లది మూతికి చుట్టుకుని మన మీడియా మూతులు వచ్చినప్పుడల్లా జై సమైక్యాంధ్రానండి ఒక బయట తీసుకుంటారు. వీళ్ళు అందరూ అరిసారని చెప్పి మొత్తం కిందకు వస్తారు, జై తెలంగాణ అని. మొత్తం ఆఫీస్ అంతా ఖాళీ అవుతుంది. మనకు కావాల్సింది అదే. ఇక ఇది ఇట్లుంటే సీమాంధ్ర ఉద్యోగ జాతిని ఉద్దేశించిన తులసి మొక్క ఉద్యోగ ప్రధానాధిపతి అశోక్ బాబు గురించి జనం ఏమనుకుంటున్నారా అని తెలుసుకుందామని పోయినాం. పోతే ఏమంటుర్రట అంటే, తులసిరెడ్డి గారు నువ్వేమన్నా తుర్రెబాజ్ కాను అనుకుంటున్నావా? జాతిపిత లెవెల్ ఉదరగొడుతున్నావు. రాష్ట్రాన్ని ఇడదీస్తామని చెప్పింది నీకు 20 సూత్రాల పోస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనా? ఇప్పుడేమో పార్టీ ప్రకటన దైవ శాసనమా? రాజ్యాంగాన్నే మారుస్తుంటే దాన్ని మారుసరా? ఇవేనా మాట్లాడే మాటలు అని అనుకుంటున్నారు జనం. పుకార్లు షికార్లు కొట్టాలంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ కొడుతుండొచ్చు నాకు తెలిసి. వెనకటికి ఎప్పుడో బకెట్ దన్నిన తాత మళ్ళా మన ఊర్లోకి వచ్చిండు అని ఎవరన్నా అంటే రావచ్చు కావచ్చు అని సంకలు గుద్దుకునేటోళ్ళు ఉన్నారు. అట్లనే తెలంగాణ రాష్ట్రం ప్రకటించినాక కూడా ఇటువంటి పుకార్లే షికార్లు కొడుతున్నాయంట. ఇంతకు అవన్నీ పుకార్లేనా లేకపోతే షికార్లా? మీరే చెప్పుండ్రి. అటు ఇటు పోయి మళ్ళా రాయల తెలంగాణ ముచ్చటిన పడుతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రకటన అయిపోక ముందంటే వినిపించింది, ఇడిచిపోయింది. కానీ మళ్ళా ఇయ్యాల ఎందుకు వినబడుతుందో ఎవరికి అర్థమైతలేదు. అయితే కర్నూలు అనంతపురం కాంగ్రెస్ లీడర్లు రాయల తెలంగాణనన్న ఇయ్యండ్రి ఆఖరికి అని కేంద్రం వాళ్ళతో చెప్తున్నారట. ఇదే ముచ్చట డిగ్గి రాజా వారు తెలంగాణ లీడర్లకు చెప్పిండు అంటున్నారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదో తెలుస్తలేదు. కానీ మొత్తానికి రాయల తెలంగాణ ముచ్చట మాత్రం వినబడుతున్నది. కర్నూలు అనంతపురం వాళ్ళు చేస్తే చేసి ఉండొచ్చు ఈ డిమాండ్ కూడా. ఎందుకంటే గుడ్డి కంటే మెల్లనే న్యాయం కాబట్టి ఎందుకు వచ్చిన బాధ తెలంగాణలతో కలిసి ఉంటే ఓడిచిపోతుంది కదా. ఈ సమైక్యాంధ్ర రాయలసీమలతో ఎందుకు అనుకుంటున్నారో ఏమో. నీళ్ళ పంచాయతీ అయితే ఉండదు ఈ రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే. ఆంధ్రలో సోపతి మేము పోమనుకుంటున్నట్టున్నారు. ఇక ఇదే ముచ్చట మీద తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు దిగ్విజయ్ సార్తో మాట్లాడినరట. అయ్యా ఆ ఫ్యాక్షన్ లీడర్లతోని ఫైటింగ్లతోని మేము బతకలేము, అటువంటి ముచ్చట కూడా ఎవరన్నా చెప్తే వినకుండ్రని చెప్పిండ్రట. మా బతుకు మేము బతుకుతాం, మాకు లేని పంచాయతీ పెట్టకుండ్రని మొత్తుకున్నారట.
ఇన్నేళ్ళకెళ్ళి దేనికోసం కొట్లాడుతున్నామో అగో అదే బంగారు తునక కావాలి, ఇలా ఇత్తడి కలపకుండ్రి కల్తీ చేయకుండ్రని ఏడుకుంటున్నారట. ఇంతకు రాయల తెలంగాణ ముచ్చట ఎవరు లేపుతున్నారో మాత్రం అర్థమైతలేదు. అధిష్టానం వాళ్ళే సీమాంధ్ర ఉద్యమాన్ని విడదీయాలని ఇట్లా చేస్తున్నారా, లేకపోతే నిజంగానే రాయల తెలంగాణ ఈమని కర్నూలు అనంతపురం వాళ్ళు కోరుతున్నారా? ఈ మాట ఎవరన్నారో తెలియాలని అంటే ఇంకా కొన్ని రోజులు ఆగవలసి వస్తుందో ఏమో, మరి చూడాలి, అప్పుడన్నా బయటపడుతుంది. వద్దు వద్దు అంటుంటే మా మల్లన్న కొలువు బంద్ చేసిపోయిండు. పాపం ఈ హైదరాబాద్లో ఎట ఆగమవుతుండో ఏమో, అందుకే ఎత్తుకుమని బాలరెడ్డిని పంపిన. మరి ఉన్నన్ని రోజులు మంచి అరుచుకుంటానో లొల్లి పెట్టుకుంటానో కొట్లాడుకుంటే ఏదో ఒకటి చేసుకుంటా మంచిగా పని చేసిండు. మరి కనిపించకపోయేసరికి నాకే చాలా బాధ అవుతుంది. ఇంతకి దొరికిండో లేదో ఒకసారి అడుగుదాం. బాలరెడ్డి, అయ్యో ఇంకా ఎత్తుకుతూనే ఉన్నట్టుండు. ఈ తాత కనిపించిండా పెద్ద మనిషి? ఓ బాలరెడ్డి, ఏమైంది? దొరికిండా మల్లన్నా? సిటీ మొత్తం తిరిగిన రాములమ్మ, ఏడ దొరకలే. ఆఖరికి ఒగ్గిది ఒక్క గల్లి మిగిలింది, ఈడ చూసి వస్తా. చూడుపో, పాపం ఎటు పోయిండో ఏమో. సరే. అవో గైనని అడుగు, గైనని అడుగు. తాత, ఈ ఫోటోలు ఉన్న మనిషి అని నాకు అనిపించినాడే? ఓహో, ఏమో తెలియదంటుండు కదా రాములమ్మ. ఇంతకీ ఎవరిని అడిగినావు నువ్వు? ఈ తాతని అడిగిన. ఆయన ముఖం మీదకి వెళ్ళి ఒకసారి బట్ట తీయమను. అయ్యో గుర్తు పట్టనే పట్టిర్రా నాయన. ఏంది మల్లన్న, ఏం చేస్తున్నావు? ఈ గోవింద రాములమ్మ చాయ్ బండి పెట్టినా. పోనీ నా తానంటే కొలువు బంద్ చేసినావు కానీ మరి చాయ్ బండి అన్న మంచిగా నడుస్తుందా? ఏం నడుస్తుంది రాములమ్మ, పొద్దున్న నుంచి రూపాయి గిరాకీ లేదు. అయ్యో, హైదరాబాద్లో నీకు ఒక్కనికే అయితలేనట్టుంది గిరాకీ. ఏం చేస్తాం రాములమ్మ, అట్లా అయిపోయింది. అవును, ఇంతకీ ఏడ పెట్టినావు చాయ్ బండి? జగన్ పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టినా. జగన్ పార్టీ ఆఫీస్ కాడనా? అవును రాములమ్మ. మరి ఇంకేంది, పార్టీ ఆఫీస్కి వచ్చేటోళ్ళు చాలా మందే ఉంటారు కదా. ఏడ రాములమ్మ, ఒక్క పురుగు వస్తలేరు ఇటు. ఎందుకు? ఇప్పుడు జగన్ పార్టీ మొత్తం తెలంగాణలో ఖాళీ అయిందట కదా. అరే నిజమే మల్లన్న. అందుకే రాములమ్మ, ఏ లీడర్ వస్తలేడు, ఏ కార్యకర్త వస్తలేడు. అవునవును, మొన్ననే విజయమ్మ జగన్లు కూడా రాజీనామాలు చేసే కదా. ఇంతకు వీళ్ళంతా రాజీనామాలు ఎందుకు చేసిరు? తెలంగాణలో జగన్ పార్టీకి మొత్తం ఖాళీ ఎందుకు అయింది రాములమ్మ? చెప్తా ఇను. అప్పుడేమో తెలంగాణకు అనుకూలం అన్నారు కదా. అవును, అప్పుడు ప్లీనరీలో చెప్పిండ్రు. మరి ఇప్పుడు సీమాంధ్ర పాట పాడుతున్నారు కదా. అందుకేనా రాజీనామాలు చేసింది? అవును మల్లన్న, వాళ్ళు అటు చేయి కొట్టేసరికి ఇటు తెలంగాణ వాళ్ళు ఫ్యాన్ గుర్తుని ఇచ్చిపెట్టినరట. మరి ఇప్పుడు జగన్ అన్న పార్టీ ఆఫీస్కి ఎవరు రారా? ఇంకెవ్వరు వస్తారు మల్లన్న అంత ఖాళీ అయిపోయినాక? అయ్యో, ఇక ఏం చేయాలి నేను? మరి గాడెందుకు పెట్టినో చాయ్ బండి? ఏమో, పెద్ద ఆయన మీద భారం వేస్తే పెద్ద ఆయననే భారం అయిండు. మల్లన్న, ఆఖరికి పెద్ద అయిన మాటిని నువ్వు కూడా పెద్దోళ్ళలా కలిసినావా? ఏమో రాములమ్మ, అంత ఆగమాగం ఉన్నది దందా. నువ్వేం బాధపడకు గాని నేను ఒక్క మాట చెప్తా ఇను. ఏంది రాములమ్మ? సప్పుడు చేయక నా తాన మళ్ళా కొలుకురా. సరే రాములమ్మ, ఆ కొలువే బాగుంది. ఈ చాయ్ బండి పాడుగాను చక్కెర కరావు, చాయ్ పత్త కరావు, రేపటి నుంచి వస్తుంది ఈ కొలువులకు. అమ్మయ్య, మొత్తానికి మల్లన్న అటు పోయి ఇటు పోయి మళ్ళా నా తానికే వస్తుండు. పాపం తీసుకుందాం, ముసలాయన ఏం చేస్తాడు, రాని తీయండు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. సాల్తీ, నాకు పాట గింతనే వస్తుంది కానీ ఈ పాటలున్న సారాంశమే ఇప్పుడు జగన్ అన్న పార్టీకి తగులుతుందంట. ఏదో అనుకుంటే ఏదో అయిపోతుందంట. ఆఖరికి ఏదైందో కూడా వాళ్ళకే అర్థమైతలేదంట. విజయమ్మ ఏలువడిలా అపజయాలే ఎక్కువ అవుతున్నాయంట. ఆ ఏంటియో మీరు కూడా చూడండి. చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక. సమైక్యాంధ్ర అంటే ఏందని రాష్ట్రంలో ఉన్న ఎవ్వరిని అడిగినా టక్కున చెప్తారు. తెలంగాణ సీమాంధ్ర రెండు ప్రాంతాలు కలిస్తే సమైక్యాంధ్ర అని. మన జగన్ పార్టీ తల్లి విజయమ్మకు మాత్రం అర్థమవుతలేదు ఈ ముచ్చట. తెలంగాణలో పార్టీని కుతికే విసికి సీమాంధ్రల ఉద్యమం చేసుకుంటా సమైక్యాంధ్ర అంటున్నది. ఇంత కన్ఫ్యూజన్లు ఉన్న ఏకైక పార్టీ తల్లి జగన్ పార్టీదే కావచ్చు. ఈ నెల 19వ తారీఖు నుంచి విజయవాడలో బువ్వ తినకుండా కూర్చుంటుందట రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుమని. అమ్మా విజయమ్మ, ఇంతకు మీరు చేస్తున్నది సమైక్యాంధ్ర ఉద్యమమా
తెలంగాణ ఉద్యమమా, జైలు జీవిత విముక్తి ఉద్యమమా, ఓట్లు సీట్లు ఉద్యమమా? ముందుగాల ఒక క్లారిటీకి రమ్మని కోరుతున్నారు జనం. మీకే ఒక క్లారిటీ లేకుండా ఉద్యమాలు చేస్తే ఎట్లా తల్లి అంటున్నారు. ప్లీనరీల మాట ఇచ్చినామని అఖిలపక్షంలో చెప్తిరి. ఇక తెలంగాణలో మా పార్టీకి బ్రహ్మరథం పడతారు అనుకుంటారు. సీమాంధ్రాలో కూడా మనకే ఉండాలని ఆడ రాజీనామాలు చేపిస్తారు. అటా చేయంగానే తెలంగాణలో పార్టీ ఖాళీ అయిపోయాయి. అట్లా కాదని మళ్ళా సమైక్యం అంటారు. ఇట్లా అనగానే మీరు తెలంగాణకు అనుకూలమని ఉత్తరం రాసిన సంగతి మళ్ళా యాదికి రావట్టే. రెంటికి చెడ్డ రేవడి లెక్క అయిపోయా మీ పని. ఇప్పుడు ఏం చేస్తారు తల్లి? అటు తెలంగాణలో పాడైపోయాయి, ఇటు సీమాంధ్రాలో కూడా అట్లే తయారాయి. అమ్మా విజయమ్మ, పార్టీకి ప్రాథమిక సిద్ధాంతాలు ఎట్లుంటాయో ఉద్యమాలకు కూడా అట్లనే ఉంటాయి అంటున్నారు తెలంగాణలో మీ పార్టీని విడిచిపెట్టి బయటికి పోయిన వాళ్ళు. పార్టీ పెట్టి 2 ఏళ్ళు కాకముందుకే ఇన్ని రకాల మాటలు మార్చితిరి, ఇన్ని కథలు కూడా చెప్తిరి. మరి సీమాంధ్ర జనాన్ని ఎట్లా ఉద్ధరిస్తారని అంటున్నారు. మీరు సమైక్యాంధ్ర ఉద్యమం చేయాలంటే తెలంగాణలో కూడా మీ పార్టీ జెండా ఉండాలి కదా. అదేం లేకుండా సమైక్యం అంటే అర్థం ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నారు జనం. ఇంకో దిక్కు మీరు జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టి ఓట్ల దిక్కు పడేద్దాం అనుకుంటున్నారో ఏమో కానీ అందరికంటే ఎక్కువ మీరే కన్ఫ్యూజన్లు ఉన్నారన్న సంగతి మాత్రం మర్చిపోకుండ్రమ్మా. గాంధీ తాత వీర భక్తులు ఎవరో తెలుసా మీకు? అదే మన చికెన్ నారాయణ సారు. అయ్యో, సిపిఐ నారాయణ సార్ లేడు, ఆయననే మళ్ళొక ఉద్యమం చేస్తున్నాడంట. ఎరకనేనా మీకు? అరే, తెలంగాణ సీమాంధ్ర ఉద్యమాలు కావు, కొత్త ఉద్యమానికి కొబ్బరికాయ కొట్టిండంట. పలారం పంచుడు ఒక్కటే ఆల్చం. మీరు కూడా లైన్లో నిలబడుండ్రి, ఇంట్లోకెళ్ళి బయలుదేరిండంట. సిపిఐ నారాయణ సారు కొత్త ఉద్యమం సురువు చేసిండు. మొన్నటిదాకా ప్రతిపక్షాల పంత నవిలి ఇప్పుడు జిఎంఆర్లతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. చౌటుప్పల్ మీదికెళ్ళి విజయవాడ పోయే హైవే ఉన్నది కదా, అదే 65వ నెంబరు. దానికి మొత్తం డాంబర్ వరవక ముందుకే టోల్ గేట్లు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారని కన్లెర్ర చేస్తున్నాడు ఎర్రన్న. అలా పార్టీ కార్యకర్త ఒక ఆయన జిఎంఆర్ వాళ్ళు వరిసిన రోడ్డు మీదకి వెళ్ళి పోతుంటే చచ్చిపోయిందంట. కారణం ఏందో తెలుసుకున్న నారాయణ తాత ఊకుంటాడా, పోయి రోడ్లు వలసిన వాళ్ళతో పంచాయతీ చేస్తున్నాడు. మొత్తం రోడ్లు వేయకముందే మీరు టోల్ గేట్లు పెట్టి చౌటుప్పల కాడ పైసలు గుంజుతున్నారని తిడుతున్నాడు. సబ్వేలు సైడ్ రోడ్లు కట్టినాకనే పైసలు వసూలు చేయండి, అప్పటిదాకా పైసలు వసూలు చేస్తారంటే మీ గల్లపెట్ట ఖాళీ చేస్తామంటుండు. నేను చౌటుప్పల్లో పోయి రాస్తారోకో చేసి వచ్చాను. చౌటుప్పల్లో ఉన్నటువంటి హైవేకి ఈ సర్వీస్ రోడ్లు లేవు. సర్వీస్ రోడ్లు లేనందువలన హై రోడ్లో ప్రతి వారం యాక్సిడెంట్ అవుతుంది. నిన్ననే మా బంధువు కూడా ఒక అతను చనిపోయాడు. మేము రాస్తారోకో చేసాం. 15 రోజుల లోపల ఈ సర్వీస్ రోడ్లుగా వేయకుండా పోతే ఆ జిఎంఆర్ టోల్ గేట్ను కూడా మూయించేస్తా చెప్పేసి చెప్పొచ్చాం. కానీ నారాయణ సారు ఏది చేసినా ఎరైటీగానే ఉంటుంది. చికెన్ తిన్నా, సీమల దండు కట్టినా కేవు కేకపో. సరికొత్త అవతారంలో నారాయణ, జిఎంఆర్ గల్లపెట్టె దోపిడీకి స్కెచ్. తులసి మొక్కలో గంజాయి వాసన, సీమాంధ్ర జాతిపిత చిత్ర విచిత్రం. కటోరి బోర్లించబోతున్న బాబుగారు, కాగితం మేధావులతో సమాలోచనలు. వైసీపీ పార్టీకి వింత బాధ, గమ్యం తెలియక అయోమయం.